మన ప్రభువును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. పునరుద్ధానుడైన దేవుడు, మరణపు ముళ్ళు విరిచిన యేసుక్రీస్తు ప్రభువు మనలందరినీ ప్రేమించి మనకు అనుగ్రహించిన ఈ నూతన దినమును బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసయ్యకే చెల్లునుగాక. ఆ గొప్ప దేవుడు ఈ నూతన దినములో మనకు అనుగ్రహించిన దేవుని యొక్క వాగ్దానము కృపావార్త. కీర్తనల గ్రంథము 92వ కీర్తన 13వ వచనము. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. మనందరం వర్ధిల్లాలని మన కన్న తండ్రి అయిన దేవుని యొక్క ఆశ. మనం వర్ధిల్లుతా ఉంటే ఎంతో సంతోషించే గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన మందిర ఆవరణములలో నాటబడిన వారై మనందరం వర్ధిల్లాలి. వర్ధిల్లటం అని అంటే ఈ లోక సంబంధంగా శరీర సంబంధంగా మాత్రమే కాదు, ఆధ్యాత్మిక జీవితములలో కూడా మనము వర్ధిల్లాలని దేవుడు కోరుకుంటున్నారు. మనము దేవుని మందిరములో నాటబడిన వారమై ఆయన ప్రేమలో వర్ధిల్లాలి, ఆయన కృపలో వర్ధిల్లాలి, దేవుని యొక్క బలములో వర్ధిల్లాలి, ఆధ్యాత్మిక స్థిరత్వమునందు వర్ధిల్లు వారిగా మనం ఉండాలి. వర్ధిల్లుట అనగా హెబ్రీ భాషలో పెహర్ అని అంటారు. పెహర్ అనగా వర్ధిల్లుట, విస్తరించుట, చిగురించుట అని అర్థం. ఎవరైతే దేవుని మందిరంలో ఉంటారో, దేవుని ఆవరణంలో నాటబడిన వారై వారు జీవిస్తారో వారు నిశ్చయముగా వర్ధిల్లుతారు. దేవుని మందిరం అనగా దేవుని సన్నిధి ఉన్న స్థలం, దేవుని నామమును మహిమపరిచే స్థలం, దేవుని నామం ఉన్నతం చేయబడే స్థలం. ఆ దేవుని సన్నిధిలో ఉండి దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుని మహిమను అధికం చేస్తారో వారందరూ నిశ్చయముగా వర్ధిల్లుతారు. పాత నిబంధనలో దేవుని మందిరము అనే మాట చాలాసార్లు ఉపయోగించబడుతుంది. మనందరికీ సుపరిచితమైన కీర్తన 23వ కీర్తనలో 6వ వచనమందు భక్తుడైన దావీదు గారు అంటారు, చిరకాలము నేను యెహోవా మందిరములో నివసింపగోరుతున్నాను. ఎందుకని యెహోవా మందిరములో ఆయన నివసించాలని కోరుకుంటున్నారు అని అంటే, దేవుని మందిరములో క్షేమం ఉంది గనుక, దేవుని మందిరములో భద్రత ఉంది గనుక. అందుకని భక్తుడు అంటారు, దేవా నీ మందిరములో నేను నివసించుట వలన నేను క్షేమంగా ఉంటాను, కృపను పొందుకుంటానయ్యా, భద్రత కలిగి ఉంటాను అని దావీదు గారు కోరుకుంటున్నారు. అదే దావీదు గారు వ్రాసిన 26వ కీర్తన 8వ వచనంలో, నీ నివాస స్థలములో నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమిస్తున్నాను. ఆయన మందిరంలో దేవుని యొక్క తేజో మహిమ నిలిచి ఉంటుంది. సొలొమోను దేవుని మందిరమును కట్టిన తరువాత ప్రారంభోత్సవం నాడు ప్రార్థించుచుండగా ఆకాశము నుండి దేవుని తేజో మహిమ ఆ మందిరము మీదికి దిగిరాగా యాజకులు పారిపోయారు. దేవుని మందిరం దేవుని మహిమతో, దేవుని తేజో మహిమతో నిలిచి ఉంటుంది. అక్కడ మనం నివసించినట్లయితే, ఆ మందిరాన్ని మనం ప్రేమించినట్లయితే మనకు క్షేమము, భద్రత, దేవుని యొక్క కృప పొందుకునే వారిగా ఉంటాం. అదే దావీదు గారు వ్రాసిన కీర్తన 36వ కీర్తన 8వ వచనములో, నీ మందిరములో ఉన్న సమృద్ధి చేత నేను సంతృప్తి చెందుతున్నాను, ఆనందిస్తున్నాను అని అంటారు భక్తుడు. దేవుని మందిరములో సంతృప్తి ఉంది, సమృద్ధి ఉంది. దేవుని యందు ప్రియమైన జనాంగమా, మనము వర్ధిల్లట్లేదని, మనకు క్షేమం లేదని, భద్రత లేదని, లేదంటే మనకు సంతృప్తి లేదని బాధపడుతున్నావేమో, దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు. ఆయన తేజో మహిమ నిలుచు స్థలములో, దేవుని మందిర ఆవరణములో మనము నాటబడిన వారమైతే నిశ్చయముగా మనం వర్ధిల్లుతాం. క్రొత్త నిబంధనలో పౌలు మహాశయుడు అంటారు, నేను సంతృప్తి చెందడం నేర్చుకుని ఉన్నాను. ఎంత గొప్ప మాట అండి. ప్రతి విషయంలో మనకున్న దాంట్లో మనం సంతృప్తి పొందేవారిగా మనం ఉండాలి. అలాంటి విషయములు మనం నేర్చుకుంటే దేవుడు మనకు క్షేమాన్ని ఇస్తారు, భద్రత ఇస్తారు, కృపను అనుగ్రహిస్తారు. అంతేకాదు సంతృప్తినిచ్చి నిన్ను ఆశీర్వదిస్తారు. ఈ దినాన్న ఈ వాగ్దానాన్ని చేతబట్టుకుందాం. దేవుణ్ణి ఆరాధించే వారిగా, దేవుని సన్నిధిలో నివసించే వారిగా, ఆయన మందిర ఆవరణములలో సంచరించే వారిగా మనం ఉందాం. నిశ్చయముగా దేవుడు
మనలందరినీ వర్ధిల్లింప చేయునుగాక. దేవుడు మనకు తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, కృపగలిగిన దేవుడా, యేసుక్రీస్తు ప్రభువా, నీకు వందనాలు. నీ మందిర ఆవరణములలో మేము నివసించినట్లయితే వర్ధిల్లుతామని దినాన మీరు మాకిచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రం. నీ మందిరంలో ఉన్న క్షేమం, మీ మందిర ఆవరణములలో ఉన్న భద్రత, దేవా, నీ సన్నిధిలో ఉన్న సంతృప్తి, సమృద్ధి మేమందరం పొందుకొనుటకు నీ కృపను అనుగ్రహించి మహిమ పొందుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.